హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షార్ట్ కట్. సో దీని డెట్ 0 ఇచ్చాడు, అయితే ఎక్స్ వాల్యూ అంటున్నాడండి. సో మనకి చూడండి అన్ని ఈక్వల్గా ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? R1 ఇంప్లైస్ R1 మైనస్ R1 ప్లస్ R2 ప్లస్ R3 మూడు యాడ్ చేయండి. మూడు యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి? సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షార్ట్ కట్. సో మనకి ఒక డెట్ అనేది 0 ఇచ్చాడు, అయితే ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో చూడండి అన్ని కూడా ఒకేలాగా ఉన్నాయి కనుక ఇవన్నీ C1కి యాడ్ చేస్తే C1 ఇంప్లైస్ C1 ప్లస్ C2 ప్లస్ C3. సో చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కింద కూడా ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇంకా మిగతా అన్ని యాస్టీస్గా అలా రాసేయండి. ఇప్పుడు ఇందులో ఇది కామన్ తీస్తే మనకేమవుద్ది? ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ 0 అవుతుంది, ఎందుకంటే వాల్యూస్ ఉన్నాయి కనుక 0 అవుతుంది. డెట్ అయిందంటే ఏదో ఒకటి 0 అవుతుంది. ఇది 0 అయిందంటే అర్థం ఏంటి? మనకి ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుద్ది? అన్ని అటు సైడ్ వెళ్తాయి. మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఎక్కడ ఉంది ఆప్షన్? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి థర్డ్ ఆప్షన్ ఉంది. థర్డ్ ఆప్షన్లో 0, ఇది ఇచ్చాడు, ఇంకెక్కడా లేదు. అంటే 0 కూడా వద్దని అర్థం అన్నమాట. సో అంటే 0 ఏముంది? మనం ఎక్స్ కామన్ తీస్తే సో అన్నిట్లో కూడా రెండు మ్యాట్రిక్స్ రాసుకుంటే ఎక్స్ మనకి 0 అవుతుంది అన్నమాట. సో ఇలాంటి లాజిక్స్ అండ్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.